ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూసుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని మనము చూస్తా ఉన్నామండి. నీతి కొరకు, దేవుని రాజ్యం కొరకు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త కొరకు, ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి, అనేకులు రక్షింపబడడానికి నీవు ప్రయాసపడుతున్నావా? కదండి. క్రీస్తుని నీ హృదయంలో కలిగి ఉన్నావా? బాప్తిజం తీసుకున్నావా? ప్రభుకు సాక్షిగా జీవిస్తున్నావా? మన మరణం ఎప్పుడో మనకు తెలియదు కదండి. ఈ లోకంలో మనం కళ్ళు మూస్తే పరలోకంలో మన కళ్ళు తెరవాలి. ఆమేన్. కాబట్టి నీవు క్రీస్తుని హృదయంలో కలిగి ఉంటే నిత్య జీవానికి నువ్వు చేరుకుంటావు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకునిగా వచ్చినాడు. ఆ రక్షకుని నువ్వు అంగీకరిస్తే, ఆ సువార్తను నువ్వు స్వీకరిస్తే నిత్య జీవం చేరుకుంటావు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. క్రీస్తును కలిగి ఉన్నామని చాలా మంది చెప్తా ఉన్నారు, బాప్తిజం తీసుకున్నామండి, కానీ నీతి కొరకు ఆకలి దప్పులు లేదు. ఎవరికి ప్రార్థన చేసి వారికి సువార్త చెప్పరు కదండి. ఏ ఆత్మను రక్షించరు. వారు కూడా నీతిగా జీవించడం లేదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దేవుని రాజ్యం విస్తరించాలని నీవు ప్రార్థించాలి. అదేవిధంగా ఇతరులను రక్షించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎవరినన్నా రక్షించినావా? ఎవరికైనా నువ్వు సువార్త చెప్పినావా? క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా ఉన్నావా? నీలో క్రీస్తు ఉన్నాడా? హల్లెలూయా. మరి నువ్వు క్రీస్తును కలిగి ఉంటే నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటావు. ఇతరులకు క్రీస్తును ప్రకటిస్తావు. ప్రకటించి అనేకులను నువ్వు రక్షిస్తావు. అలాంటి వారు తృప్తిపరచబడతారు కదండి. అలాంటి వారు ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించినా దేవుని ద్వారా తృప్తిపరచబడతారు. దేవుని యొక్క సమాధానం వారి హృదయంలో ఉంటుంది. నిత్య జీవం పరలోకంలో కూడా వారు తృప్తిపరచబడతారు. వారి కన్నీరు అంతా కూడా తుడవబడుతుంది. వారి కన్నీటి ప్రార్థన ఒక బుడ్డిలో దాచబడి ఉంటుంది. అవి పరిశుద్ధుల ప్రార్థనలు. ఆమేన్. నీతి